30th November 2025. ఈ డేట్ ని ఆర్సీబీ ఫ్యాన్స్ అస్సలు మర్చిపోరు. ఏం పర్ఫార్మెన్స్ ఇచ్చారు సార్, ఇచ్చి పడేశారు. ఒక్కో ప్లేయర్ ఒక్కో బీచ్ లో ఆడారు. టిమ్ డేవిడ్ అయితే ఇలా ఒక సెలబ్రేషన్ చేశాడు ఇన్నింగ్స్ ఆడాక. అంటే దాన్ని అర్థం ఏంటి భయ్యా? అంటే మీరందరూ బీచ్ అనా ఆడేవాళ్ళందరూ? అలాంగ్ సైడ్ టిమ్ డేవిడ్ తో పాటు ఫిల్ సాల్ట్, రొమారియో షెఫర్డ్, యాండీ ఫ్లేవర్ యాజ్ ఎ కోచ్, వీళ్ళందరూ T20 లీగ్ లో ఇచ్చి పడేశారు. అట్లానే ప్యారలల్ గా చూసుకుంటే రజత్ పటిదార్, దేవదత్ పడిక్కల్, జితేష్ శర్మ, సుయాష్ శర్మ, వీరందరూ సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో ఇచ్చి పడేశారు. దీంతో పాటు ఈ రోజుని హైలైట్ చేస్తూ విరాట్ కోహ్లీ కొట్టాడు భయ్యా సెంచరీ. బా 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 బా. సో ఈ ఈ పాయింట్స్ అన్నిటిని మనం డీటెయిల్ గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు స్ట్రైక్ డ్రైవ్. November 30th, 2025. వాట్ ఏ డే భయ్యా అసలు ఆర్సీబీ ఫ్యాన్స్ అందరికి. ఆల్మోస్ట్ ఆర్సీబీ బ్యాటింగ్ లైనప్ లో ఉన్న ప్రతి ప్లేయర్ పర్ఫామ్ చేశాడు ఆ రోజు. ఏమన్నా పర్ఫామ్ చేశారు అసలు. యశాంక్ అసలు ఇరగదీశారు అంతే. మన టిమ్ డేవిడ్ గనక చూస్తే నువ్వు చెప్పినట్టు ఈ సెలబ్రేషన్ ఏదైతే చేస్తున్నాడు, మనం చెప్పారు కదా ఏదో రొమారియో షెఫర్డ్ ఆడాడు కదా, రాక్షసులు తీసుకొచ్చారా వీళ్ళు అని చెప్పేసి. పవర్ హిట్టర్స్ కదా మొత్తం రాక్షసులే. ఈ రాక్షసులు సంవత్సరం మొత్తం ఆడతారు అనమాట. టిమ్ డేవిడ్ ఆడుతున్నాడు ఒక పక్క నుంచి, ఒక బౌలర్ అనేది వదలలేదు యుఏఈ బుల్స్ లో. సాల్ట్ ఏదైతే ఆడుతున్నాడో ఆ సాల్ట్ కూడా ఇట్లానే ఆడుతున్నాడు. ఇద్దరు కలిసి T10 లీగ్ లో అక్కడ కంప్లీట్ ఆర్సీబీ టీం తయారైపోయింది. యాండీ ఫ్లవర్ ఉన్నాడు, రొమారియో షెఫర్డ్ ఉన్నాడు, సాల్ట్ ఉన్నాడు, దాంతో పాటు పోలార్డ్ కూడా యాడ్ చేశారు. బీస్ట్లు అందరికి మళ్ళీ రాక్షసులు తయారయ్యారు. ఇక్కడ చూసుకుంటే మన బీస్ట్లు మాత్రం, ఆర్సీబీ బీస్ట్లు మాత్రం దుమ్ము దులిపేస్తున్నారు. 93 నాకేదో ఆడాడు టిమ్ డేవిడ్ ఆడి నాకు కంప్లీట్. అసలు వీళ్ళు ఇలా వెళ్తే నెక్స్ట్ కప్ వీళ్ళదే అనిపిస్తుంది. అవును, టిమ్ డేవిడ్ అను ఫిల్ సాల్ట్ అయితే ఆ T10 లీగ్ లో హైయెస్ట్ రన్ గెటర్స్. అసలు టిమ్ డేవిడ్ ఏమో 393 రన్స్ కొట్టాడు, ఫిల్ సాల్ట్ వచ్చేసి 256 రన్స్. అసలు హైయెస్ట్ రన్ స్కోరర్స్. దాంతో పాటు స్ట్రైక్ రేట్ చూసుకుంటే టిమ్ డేవిడ్ స్ట్రైక్ రేట్ 263 అంట లీగ్ మొత్తం. ఫిల్ సాల్ట్ స్ట్రైక్ రేట్ 228 అంట లీగ్ మొత్తం. అది ఏంటి అసలు, ఏంటి 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 అంటే బీచ్ లో బుల్స్ అని పేరు పెట్టింది, బుల్స్ లాగే ఆడతారా ఇయర్ మొత్తం? మనం తీసుకున్న దగ్గర నుండి వీళ్ళు ఇట్లా ఆడుతున్నారా, లేకపోతే అసలు దేని గురించి సెలెక్టర్స్ మనం తీసుకున్న వాళ్ళు ఎవరైతే తీసుకున్నారో అప్పటి నుంచి ఇలా పర్ఫామ్ చేస్తున్నారా? ఇదే విధంగా టిమ్ డేవిడ్, సాల్ట్ ఇలా బాగుతున్నారంటే ఇటు పక్కన మళ్ళీ వేరే వాళ్ళు జితేష్ శర్మ, సుయాష్ శర్మ, దేవదత్ పడిక్కల్, పటిదార్ మొత్తం డొమెస్టిక్ ప్లేయర్స్. జితేష్ శర్మ చూసుకున్నా మన హిమాచల్ ప్రదేశ్ మీద 41 రన్స్ కొట్టాడు 19 బాల్స్ లో. సుయాష్ శర్మ 3 వికెట్లు తీశాడు 20 రన్స్ మాత్రమే ఇచ్చి సౌరాష్ట్రతో. దేవదత్ పడిక్కల్ అయితే సెంచరీ కొట్టాడు 46 బాల్లో. వీళ్ళ మొత్తం ప్లేయింగ్ టీం చూస్తుంటే ఈసారి వీళ్ళకి ఆప్షన్ లో రావాల్సిన అవసరం లేదు. మినీ ఆప్షన్ రజత్ పడిక్కల్ కూడా 19 balls లో 43. అసలు ఆ రోజు ఆడిన ప్లేయర్స్ ఎవరున్నారు రేపు? మనం ఆర్సీబీ లైనప్ చూసుకుంటే ఓపెనర్ విన్సాల్ట్ ఆడాడు, తర్వాత నెంబర్ 3 మన దేవదత్ పడిక్కల్ ఆడాడు. అందరూ బ్యాటింగ్ లైనప్ లో ఎవరైతే ఉన్నారో కృణాల్ పాండ్యాని పక్కన పెడితే మిగతా ప్లేయర్స్ అందరూ ఆడిపడేశారు మొత్తం. దీన్నంతా ఈ ఈవెంట్ ని, ఈ లీగ్ మొత్తాన్ని హైలైట్ చేస్తూ కొట్టాడు భయ్యా కింగ్ సెంచరీ కొట్టాడు. మొత్తం అందరికి అసలు హేటర్స్ అందరికి బ్లాక్ డే ఆ రోజు విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టడం. ఇదంతా ఒక విషయం. విరాట్ కోహ్లీ సెంచరీ ఇట్లా హైలైట్ చేసి పడేసింది ఈవెంట్ మొత్తాన్ని ఆ రోజు. ఏం 135 రన్స్ నాకుంది కదా సెంచరీ అయితే. రాంచీ అంటేనే ముందు విరాట్ కోహ్లీ అడ్డా అనమాట. అలా ఉంది అక్కడ మొత్తం. అక్కడ స్టాట్స్ చూసుకుంటే మొత్తం కంప్లీట్ గా ఏదైనా ఒక్క షాట్ అయినా సరే మిస్ టైం గానీ ఏదైనా సరే గాడలేదు అనిపించిందా? లాస్ట్ లో ఒక అవుట్ అవ్వడం తప్పించి, అది స్కోర్ పెంచడానికి ఎక్కడ కూడా ఒక ఎడ్జ్ అయినట్టు గానీ అనుకోకుండా ఆడినట్టు గానీ ఎక్కడ అనిపించాలి. అంత క్లీన్ గా మ్యాచ్ అనేది కంప్లీట్ అయింది. సో వెరీ గ్రేట్. నాకు అసలు సెంచరీ పెరుగుతానే వెళ్తున్నాయి కానీ క్లాస్ మాత్రం ఉండిపోయింది. క్లాస్ ఇస్ పర్మనెంట్. సో మళ్ళీ మనం సెకండ్ ఓడియాలో చూద్దాం. సెకండ్ ఓడియా తర్వాత కలుద్దాం మళ్ళీ ఆ సెకండ్ ఓడియాలో విరాట్ కోహ్లీ నాకు అసలు మొత్తం మళ్ళీ సెకండ్ ఓడియా తర్వాత మళ్ళీ ఒక డీటెయిల్ వీడియో దింపుదాం. Until then, keep watching Strike Drive. Shashank and Shanu signing off. Thank you guys. All the shadow we matter.
ఎవడ్రా పాకలా